శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఎంత బంగారం వేసినా కూడా ఒక పాత్ర మాత్రం నిండలేదు. ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? భైరవపురం రాజ్యాన్ని ధర్మవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ప్రజల సంక్షేమం కంటే రాజభాండారాన్ని సంపదతో నింపడంపైనే ఆసక్తి ఎక్కువ ఉండేది. ప్రతిరోజు కొత్త పనులు ఎలా వెయ్యాలి, ఇంకా ఎక్కువ ధనం ఎలా సంపాదించాలి అనే ఆలోచనలతో కాలం గడిపేవాడు. ఒకరోజు రాత్రి రాజుకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్యకాంతి వెలిగింది. అందులోంచి ఒక ఆకాశవాణి వినిపించింది. రాజా, నీ రాజభవనంలో తూర్పు వైపు ఉన్న గదిలో 7 పాత్రలు ఉన్నాయి. 6 పాత్రల్లో అమూల్యమైన రత్నాలతో నిండి ఉంది. కానీ 7వ పాత్ర మాత్రం సగమే నిండి ఉంది. మిగతా సగం ఖాళీగా ఉంటుంది. దాన్ని పూర్తిగా నింపగలిగితే నీ సంపద ఎప్పటికీ తరగదు అని ఆ ఆకాశవాణి చెప్పింది. రాజు ఒక్కసారిగా మేల్కొన్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళి చూశాడు. నిజంగానే అక్కడ 7 పాత్రలు కనిపించాయి. 6 పాత్రల్లో మెరిసే వజ్రాలతో నిండిపోయి ఉండగా 7వ పాత్ర మాత్రం సగమే ఉంది. ఆశతో కళ్ళు మెరిసిన రాజు తన శరీరంపై ఉన్న ఆభరణాలన్నీ తీసి ఆ పాత్రలో వేశాడు. కానీ ఆ పాత్రలో మార్పు కనిపించలేదు. వెంటనే రాణి నగలు, యువరాజుల నగలు అవి కూడా తెప్పించి అందులో వేయించాడు. అయినా అది నిండలేదు. తర్వాత రాజభవనంలో ఖజానాలో ఉన్న బంగారం, వజ్రాలు, ముత్యాలు అన్నీ తెప్పించి ఆ పాత్రలో వేయించడం ప్రారంభించాడు. అయినప్పటికీ ఆ పాత్ర ఎప్పటికీ సగం ఖాళీగానే కనిపించింది. రాజు ఆందోళనతో నిద్రపట్టక కూర్చునుండగా మహామంత్రి అక్కడికి వచ్చాడు. పరిస్థితి గమనించిన మంత్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు: మహారాజా, ఈ పాత్ర సాధారణమైనది కాదు. ఇది మనిషి మనసుకు ప్రతీక. మనసుకు ఆశ ఉంటే ఎంత సంపద వచ్చినా సరిపోదు. తృప్తి లేని చోట సంపద ఎప్పటికీ పూర్తిగా నిండదు. ఈ సత్యాన్ని మీకు తెలియజేయడానికే ఆ ఆకాశవాణి ఈ పరీక్ష మీకు పెట్టింది అని చెప్పాడు. మంత్రి మాటలు రాజును ఆలోచింపజేశాయి. తన ఆశ వల్ల ప్రజలను మర్చిపోయానని అతనికి అర్థమైంది. ఆ రోజు నుంచి అతడు ధనంపై వ్యామోహం తగ్గించుకుని ప్రజల సంక్షేమం కోసం కష్టపడి రాజ్యాన్ని న్యాయంగా పాలించడం ప్రారంభించాడు. అప్పటి నుండి అతడు సుఖశాంతులతో ఉన్నాడు. మనకు తృప్తితోనే నిజమైన సంతోషం ఉంటుందని తెలుసుకున్నాడు. మీ అభిప్రాయం ఏమిటి? మనిషికి నిజమైన సంపద డబ్బా లేక సంతృప్త? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.